సమస్య అండి. జగన్ రెడ్డి కంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఎక్కువ బాధపడిపోతున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేసేయాలి అని చెప్పి ఒక బుక్ కూడా తీసుకొచ్చాడు. పార్లమెంట్కి సంబంధించి ఒక బుక్ కూడా తీసుకొచ్చాడు. ఇగో ఈ బుక్ చదవండి, ఈ బుక్కి సంబంధించి పలానా పేజీ చదవండి, అందులో రాసుందని చెప్పేసి అని ఒక టీవీ డిబేట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది నిజంగా. నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కావట్లా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏంటి, బుక్ తీసుకురావడం ఏంటి, పేజీలతో సహా చెప్పడం ఏంటి, కాకపోతే మీరు చదవండి, నేను ఆల్రెడీ 2 సార్లు చదివేసాను ఆ పుస్తకాన్ని అన్నాడు. నేను నమ్మనది, అది అవదమ్మా. ఎవరో చెప్పుంటే మాట్లాడుతున్నామేమో కానీ అంత టైం మనకి ఎక్కడ ఉందండి? పుస్తకాలు చదివే టైం మనకి ఎక్కడ ఉంది? మళ్ళీ చాలామంది ఇంకొక రకంగా అనుకుంటారు, అలా అనుకోమాకండి. పుస్తకాలు చదివే సమయం ఆయనకు ఉండదు అంటున్నా. ఎందుకంటే పొద్దులేసింది కానీ టీవీ డిబేట్లోని యూట్యూబ్ ఛానల్స్లోని వీడియోలు చేసుకోవాలి. ఇంకా ఆ పుస్తకం ఎప్పుడు చదివేసాడు నాకు అర్థం కాల. చదవడం పందెం చదవలేదని చెప్పేసి అని పని అర్థం కావాలి. కాబట్టి నాగేశ్వరరావు గారు ఉన్న పొరుగు పోగొట్టుకోమాకండి. మళ్ళీ మీరు అదే పాట పాడుతున్నారు. 1984లో తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంట్లో ఉపేంద్ర గారు లేరా ప్రతిపక్ష నేతగాను? అలాగే ఇంకోటి ఏదో పేరు చెప్పుకొచ్చారు, ఆయన లేరా? ఆయన ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు. ఆయన ఎక్కడ కూడా ప్రతిపక్ష నేతగా లేడు. ఆయన మీకు తెలియట్లే. మనం ఒకటి అనేసుకుంటాం విషయం కక్కేయాలని చెప్పేసి అని, ఇంక దాన్ని బట్టి అలా ఫాలో అయిపోతూ ఉంటాం అన్నమాట. దాన్ని వదిలేయండి, అక్కడితో వదిలేయండి. దాని గురించి మీరు ఎక్కువ గొడవలు తెచ్చుకోమాకండి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అనేది కల్పించాలా వద్దా? ప్రతిపక్ష హోదా కల్పించాలా వద్దా? కల్పితే ఏం జరుగుతుంది? మళ్ళీ క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలి, సెక్యూరిటీ పెంచాలి, ప్రతిదానికి లింగమని నేను ఉంటానని చెప్పి తయారైపోతారు. ఇవన్నీ చాలా ఉంటాయి, ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి ప్లాన్ మీకు అర్థం కావట్లా. అసెంబ్లీకి రాకుండా ఉండడానికి ఈ సాకులన్నీ ఎత్తుక్కుంటున్నాడు అనమాట. అసెంబ్లీకి రాలేడు కూడా. ఎందుకంటే గతంలో 151 సీట్లు వచ్చినాయని చెప్పేసి అని అహంకారపూర్వకమైన భాష చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి తన భజన బృందం ఏదైతే ఉందో ఆ మిగిలిన 150 మంది భజన బృందమే అంటాం మేము. ఆ భజన బృందం చేత రకరకాల మాటలు అనిపించాడు. ఆ భజన బృందం ఎవ్వరు కూడా ఈరోజు ఈయన వెనకాతలు లేరు, అంటే గెలవలేదు. 11 మంది వస్తే ఏదో ఒక మూలలో కూర్చోవాలా అసెంబ్లీలో. ఖచ్చితంగా అదే జరుగుతుంది. సిగ్గేసి నామోసి వేసి అసెంబ్లీ ఎగ్గొట్టడానికి ఈ ప్రయత్నాలు అన్నమాట. లేకపోతే నాకు ప్రజల తరపున పోరాడేయాలంటే ఖచ్చితంగా నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి, నాకు ఆ హోదా మీరు కల్పించాలి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటున్నారు. దాని మీద విశ్లేషణ చేయండి. ముందు నువ్వు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడు. నీకు అన్యాయం జరిగిందనుకో, అసెంబ్లీలో నీకు మైక్ ఇవ్వలేదనుకో, లేదు నేను మాట్లాడనివ్వలేదనుకో, లేదంటే నేను ఎవరైనా బుద్ధులు తిట్టలే అవకాశం లేదు, మరి నీలాగే వ్యక్తిగతంగా విమర్శించారనుకో, అప్పుడు నువ్వు బయటకు వచ్చి లేదు ఇగో నన్ను అవమానిస్తున్నారు, నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పినా ఒక అమ్మం ఉంటుంది. అదేమీ లేదు, ముందు నుంచి ఎగ్గొట్టేయాలి. ముఖం చూపించుకోలేడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడి కూడా అక్కడ టీవీలో చూపించేస్తాడని చెప్పేసి భయం. 4వ తారీఖు దాకా ఉపయోగపడితే జగన్మోహన్ రెడ్డి బండారు మొత్తం బయటపడిపోద్ది. నేను అందుకే చెప్తున్నా, నాగేశ్వర్ గారు మీకు ఉన్న పరువు పోగొట్టుకోమాకండి. నేను లేదని చెప్పి అనట్లా, మీకు నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, లేదు అని చెప్పేసి నేను అనట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి పక్షాన ఒకళ్ళతో పుచ్చేసుకొని జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకొని మరీ అంత లెవెల్లో భజన చేయమాకండి. ఇవ్వరు జగన్మోహన్ రెడ్డికి, ఎవరు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష నేత ఇవ్వరండి జగన్మోహన్ రెడ్డికి. ఇస్తే ఏం జరుగుతుందో కూడా మాకు తెలుసు. ప్రతి దాంట్లోనే ఏలిటికి వెళ్ళికేద్దామని చూస్తాడు. ఒకవేళ ఆ హోదా కానీ కల్పిస్తే కనుక, ప్రతిపక్ష నేత హోదా అనేది కల్పిస్తే ప్రతి పనిలోని కూడా నేను ఉన్నానని చెప్పేసి అని కెలికేసే ప్రయత్నం చేస్తాడు. గతంలో మేము చూసాం కదా, 2014 నుంచి 2019 వరకు మేము చూసాం. అప్పుడు 67 స్థానాలు ఎన్నో వచ్చినాయి. అప్పుడు అంతే, ప్రభుత్వం ఏ పని చేసినా కానీ ఏలిటికి వెళ్ళికేసేవాడు, కేసులు వేయించేసేవాడు. దాని ద్వారాగా కేసులు వేయించేసి చక్కగాను ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేవాడు. వాళ్ళ ఎమ్మెల్యేల చేత కేసులు వేయించేసేవాడు. జగన్మోహన్ రెడ్డిని అలా ఎంత సైలెంట్గా ఉంచితే మా రాష్ట్రం అంత బాగుపడుతుంది. మేము కోరుకునేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ హోదా కల్పించి మళ్ళీ నెత్తినెట్టుకొని బాబు రానాయన అని చెప్పేసి ఆహ్వానించామనుకో, తిరిగి రాష్ట్రానికి ఎట్టేస్తాడు బొక్క. జనానికి కాదు, రాష్ట్రానికి బొక్క ఎట్టేస్తాడు. మీకు తెలియట్లా.
ఇప్పుడిప్పుడే మా రాష్ట్రం పైన మాకు కొన్ని ఆశలు ఉన్నాయన్నమాట. పర్వాలేదురా, పెట్టుబడులు వస్తాయి, కొన్ని విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, అలాంటి చిన్న చిన్న ఆశలు ఉన్నాయి మాకు. వాటి మీద నీళ్ళు చెల్లిసే ప్రయత్నాలు మీరు చేయమాకండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి మన ఎత్తున పెట్టే ప్రయత్నాలు చేయమాకండి. మీ మేధావుతనాన్ని అక్కడే పెట్టుకోండి, మీ దగ్గరే పెట్టుకోండి, మీ దగ్గరే ఉంచుకోండి. మా మీద రుద్దొద్దు, మా మీద చూపించొద్దు ఇద్దరం కూడాను. అలాంటి కార్యక్రమాలు అస్సలు చేయమాకండి. కావాలంటే రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ తీసుకెళ్ళిపోండి, మీకు పుణ్యం ఉంటుంది. నిజంగా మీకు జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేసాడు, అంత బ్రహ్మాండంగా పరిపాలించాడు, పోరాట యోధుడు అనే ఫీలింగ్ మీకు ఏదైనా కలిగిందనుకో, తెలంగాణ రిక్వెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఒక లేఖ ఒకటి రాయించండి. రాయించి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు హైదరాబాద్కి వచ్చాను, తెలంగాణకు వచ్చాను, తెలంగాణ ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు, కాదు మీరు తీసుకోండి, మాకొద్దు, ఆ దరిద్రం మాకొద్దు నాయన. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంక డిబేట్లోని గట్ట కూర్చొని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, ఆ పుస్తకంలో ఉంది, ఈ పుస్తకంలో ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు 10% రావాలని చెప్పేసి ఎక్కడా లేదు, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా. అలా ఇవ్వరండి. అంటే మీకు తెలిసినంత మాకు తెలియకపోవచ్చు, కానీ అలా ఇవ్వరు. కాబట్టి పనికిమాల మాటలు మానేయండి. ఇంకా మీకున్న పరువు రోజు రోజుకు తీసేసుకోమాకండి. అందరూ మాట్లాడుతున్నారు మీ గురించి. మీరు ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారో వాటి గురించి అందరూ మాట్లాడుతున్నారు. కనీసం తెలుసుకోకుండా గూగుల్లో కొడితే వచ్చేస్తుంది కదా. 1984లో ఎవరో పార్లమెంట్లో ఎవరు ప్రతిపక్ష నేతగా ఉన్నారనేది గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. అలాగే 94లో ఆయన పేరు ఏదో చెప్పారు, కాంగ్రెస్ తరపున లీడరు, ఆయనది కూడా మరి గూగుల్లో కొట్టుకున్నా కానీ తెలిసిపోద్ది. మీరు అసలు ఏమీ చూడకుండా వాళ్ళు ఏదో పంపించారు కదా అని చెప్పి చదివి వినిపించేస్తే అలాగే తిడతారు. నన్ను చూసారా, అందరూ మీ ముఖాన్ని కాంట్రించి ఉమ్మేశారు. ఇలాంటి ప్రయత్నాలు చేయమాకండి, ఇలాంటి పనులు చేయమాకండి. మొన్నటి వరకు మంచి పేరు ఉండేది, ఏదైనా విశ్లేషణ చేస్తాడేమో, బాగా చెప్తాడేమో అని చెప్పేసి అని. ఇప్పుడు ఉన్నదే పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టు అన్నీ పోయినాయన్నమాట. పేరు వచ్చేసారు, పేటీఎం విశ్లేషకుడు, అమ్ముడుపోయిన విశ్లేషకుడు అని ఒక పేరు మీరు సార్థకం చేసేసుకున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కనుక మా స్థాయిలాగే మీరు కూడా తయారవుతారు. మా జర్నలిస్ట్ స్థాయిలాగే మీరు కూడా తయారవుతూ వచ్చింది. అంటే జర్నలిస్ట్ స్థాయి నేను తక్కువ చేసి మాట్లాడట్లా, మనోడు ఏ ఎండగా గొడుగు పట్టే టైప్లే. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు జగన్ భజన చేశాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశానికి భజన చేస్తున్నాడు. మీరు మాత్రం అప్పట్లో అంటే మీరు భజన చేయాలని చెప్పేసి నేను అన్నట్లా. కాకపోతే ఏంటంటే ఉన్న వాస్తవాలు చెప్పండి, లేని చెప్పవసరం లేదు. పోనీ ఉన్నది చెప్పకపోయినా పర్వాలేదు, కానీ విష ప్రచారాలు చేయమాకండి. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. ఇంక లేదు నేను ఇలాగే మాట్లాడతానంటే అందరి చేత మాట్లాడిపించుకోవాల్సి వచ్చింది. అదొకసారి మీరు బాగా ఆలోచించుకోవాలి.